నమస్తే. ఈరోజు నేను ఏం చేస్తానో చూస్తారా? రండి ఒకసారి. ఇగోండి చేపలు వేపుడు. నేను 1/2 కేజీ చేపలు తీసుకున్నాను. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. ఇలా అన్ని చేపల్ని సైడ్కి పెట్టుకోవాలి. ఇవ్వండి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. మన స్పైసీ బట్టి అండి. ఇవ్వండి తర్వాత కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు వేస్తాం కాబట్టి కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెమేని నెక్స్ట్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ గరం మసాలా. ఇది నేను ఇంట్లోనే తయారు చేస్తానండి గరం మసాలా. ఇది చేసేటప్పుడు మీకు ఫుల్ వీడియో పెడతాను. చాలా బాగుంటుంది. నేను చెప్పినట్లు చేయండి, చాలా బాగుంటుంది గరం మసాలా. మనం బయట కూడా కొనుక్కో అవసరం లేదండి. ఇలా కలపాలి. ఇవ్వండి నేను ఆల్రెడీ ఇంట్లోనే ఇలాచీ పొడిని కూడా చేసుకుంటానండి. ఇది కూడా కొంచెం వేసుకుంటే ఆ చేపలు వాసన అనేది పోద్ది. ఇలా కొంచెం ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తే ముక్కకి బాగా పడుతుందండి. ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఇవ్వండి ఇలా మొత్తం కలపాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని తీసుకొని ఇవ్వండి ఇలా 2 వైపులా మొత్తం కలిసే విధంగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. ముక్కలన్నిటికీ ఇలా మొత్తానికి 2 పక్కల పెట్టేయాలండి. ఇలా పెట్టి ఒక 1 అవర్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇవ్వండి ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలి. కొంచెం సిమ్లో పెట్టకూడదండి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. ఇవ్వండి ఆయిల్ కూడా ఇవ్వండి. నేను ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను కదా, 2 అవర్స్ ఉంచానండి. ఇవ్వండి లో ఫ్లేమ్లో ఉంచాలి. దీన్ని మళ్ళీ ఇలా రెండో వైపు తిరిగేయాలండి. లో ఫ్లేమ్లోనే కాకుండా ఫుల్ కాకుండా మీడియంలో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అందరివి పనులు అయిపోయండి. పండగ పనులు నాదైతే ఈ రోజుకి కంప్లీట్ అయిందండి. 3 డేస్ పట్టిందండి చేయడానికి. మీకు ఎన్ని రోజులు పట్టిందో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఎన్ని రోజులు పట్టిందో. మళ్ళీ ఎంత బాగుందో. ఇవ్వండి వేడి చేపల ఫ్రై రెడీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు సింపుల్గా ఈజీగా ఇంట్లో ఇలా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.